కలెక్టర్ వేకప్ కాల్ తలుపు తట్టి నిద్రలేపిన హనుమంతరావు. భువనగిరి కలెక్టర్ కొత్త కార్యక్రమం. 10th రిజల్ట్స్ పెంచేందుకు చర్యలు. తండ్రి లేకపోవడంతో తల్లిపైనే బాధితులు. విద్యార్థికి అండగా ఉంటానని కలెక్టర్ హామీ. ప్రతి నెల 5,000 సాయం చేస్తానని వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం శేరుగుడం గ్రామం. ఆ ఊరికి గురువారం తెల్లవారుజామునే ఓ ఆఫీసర్ వెళ్తారు. 10th స్టూడెంట్ భరత్ చంద్ర ఇంటి తలుపు తట్టారు. ఎవరు అని లోపల నుంచి విద్యార్థి తల్లి అనగా తాను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని సమాధానించారు. ఇంత పొద్దున కలెక్టర్ తమ ఇంటికి రావడం వెంటనే ఆ తల్లి తలుపు తీసింది. భరత్ 10వ తరగతి చదువుతున్నాడు కదా, ఎలా చదువుతున్నాడో పరిశీలించేందుకు వచ్చానని కలెక్టర్ చెప్పారు. విద్యార్థితో మాట్లాడి చదువుకునేందుకు వీలుగా స్టడీ చైర్, రైటింగ్ ప్యాడ్ అందజేశారు. భరత్ కు తండ్రి లేడని, తల్లి అన్ని తానై చదివిస్తుందని గుర్తించిన కలెక్టర్ అతనికి ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం చేస్తానన్నారు. కాగా 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వేకప్ కాల్ పేరిట కలెక్టర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటూ చూస్తా ఉన్నాం. సో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధమైనటువంటి హనుమంతరావు లాగా గనక ఖచ్చితంగా ఉంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా, విద్యారంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు, అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈయనలాగా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆయనే ఇక్కడ ఎవరైతే ఉత్తీర్ణత శాతం కావచ్చు, లేకపోతే రిజల్ట్స్ మంచిగా రావడానికి ఒక ప్రయత్నం, వేకప్ కాల్ పేరిట ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈయనకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఇదే విధమైనటువంటి ధోరణితోటి ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.